మీ అందరికీ కూడా తెలుసు ఈ ధర్నా మనం ఎందుకు చేపట్టినామంటే దాదాపు 8 నెలలు గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ఉచిత హామీలతోని ఉచిత గ్యారంటీలతోని వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. మన మహిళల పరిస్థితి ఏమైందంటే ఈరోజు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఏ విధంగా వ్యవహరించారో మనం అందరం కూడా చూసినాం. వారి వ్యవహారం ఎట్లా ఉండనంటే మరి మనము పొయ్యిల నుంచి పెనంల నుంచి పొయ్యిల పడ్డట్టుంది మహిళల సంగతి. ఎందుకంటున్నానంటే మరి పెనంలా ఎంత వేడిగా ఉంటుందో తెలుసు మనకి. మరి పొయ్యిల పడ్డం వారు ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, ఎంతో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి కేవలము మరి కవితక్కనే దృష్టి మళ్లించేంత వరకు వారినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్కి పెట్టి రాష్ట్రంలో మరి ఏ ఒక్క మహిళ లేదు, ఒక కవితక్కనే ఉండేటట్టు చేసిండ్రు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే తొలి తెలంగాణ మహిళ తీహార్ జైల్లో పోయి కూర్చున్నారు. మరి అదేవిధంగా కేసీఆర్ గారు ఎక్కడికి పోయి కూర్చున్నారు? ఫామ్ హౌస్కి పరిమితం చేసినాం. మరి అంత శక్తి ఉంది మహిళా శక్తి. మరి ఈ మహిళా శక్తికి ఎందుకు ఉచిత గ్యారంటీలు ఉచిత హామీలు ఇచ్చిండ్రు మరి కాంగ్రెస్ గవర్నమెంట్? మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 8 నెలలు గడుస్తున్నాయి, మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండ్రు, మేమేం అడగలేదే మిమ్మల్ని హామీలు ఇవ్వమని, ఉచిత హామీలు ఇవ్వమని. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి మహిళకి 2500 రూపాయలు ఖాతాలో వేస్తామని ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రు. మరి అది కూడా నెరవేర్చలేదు. మరి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రు. మరి 8 నెలలు గడుస్తుంది. మరి 8 నెలల్లో కూడా ఒక్కరికంటే ఒక్కరికి ఇక్కడ ఉన్న మహిళలు ఒక్కరన్నా చెప్పండి అమ్మా, మీకు ఎవరికన్నా 500 రూపాయలకు సిలిండర్ వచ్చిందా? అంటే ఏ విధంగా మోసం మాటలు చెప్పి ఏ విధంగా జూటా మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిండ్రు. మరి 500 రూపాయలు సబ్సిడీ అన్నారు, సబ్సిడీ లేదు, అస్సలు లేదు, తుస్సలు లేదు. ఈరోజు 500 రూపాయల ఊసే లేదు. మరి ప్రతి ఒక్క మహిళకి తెలంగాణలో ఉన్న ఈ 8 నెలలు గడిచిన ప్రతి ఒక్క యువతకి పెళ్లి చేసుకున్న మహిళకి ఒక తులం బంగారం పెడతామని చెప్పిండ్రు. తులం బంగారంతో పాటు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి తులం బంగారం కాదు, గ్రామ్ బంగారం కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. మరి 8 నెలల్లో చేసుకున్న ప్రతి జంటకి మహిళకి వధువుకి మరి తులం బంగారం పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వాగ్దానాలేమో పెద్ద పెద్దగా చెప్పిండ్రు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీలో ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు మహిళలు, పిల్లలందరూ కూడా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కాలేజీలకు స్కూళ్ళకు పోవడానికి ఇబ్బంది అవుతుందని ఒక కొత్త స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు స్కూటీ ఉచితంగా ఇస్తామని. మరి స్కూటీ ఉచితం కాదు, స్కూటీ బండి టైర్ కూడా లేదు ఈరోజు. మరి 8 నెలలు గడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా కాలేజీలో భర్తీ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కూటీ ఉచితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఉచిత హామీలతోని పబ్బం గడుపుతున్నారు. మరి మీ మంత్రివర్గంలో 2 మహిళల్ని పెట్టుకున్నారు. మీ అధినేత అయిన సోనియా గాంధీ గారు మరి మీకు మరి ప్రియాంక గాంధీ గారు, ఇంతమంది మహిళలు ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి మహిళకి న్యాయం చేస్తానని అనుకున్నాం. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. కానీ వాళ్ళు హామీ ఇచ్చినవి కానీ లేకపోతే వాళ్ళ గ్యారంటీలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా అప్పులు చేసిపోయినరు. పోయిన ప్రభుత్వం కుప్పలు చేసి పెట్టినరు అని చెప్పారు తప్ప ఒక్కటి కూడా నెరవేర్చలే అనే చిత్తశుద్ధి లేదు. కనీసం ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా మహిళల కోసము, మహిళలు ఉన్నారా, మహిళల ఓట్ల ద్వారానే మేము అధికారంలోకి వచ్చినామని ఆది మర్చిపోయినరు. మనం అందరం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ దద్దరిల్లే ధర్నా చేస్తున్నాం మహిళా మోర్చా ఆధ్వర్యంలో. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చి చూడండి ధర్నా ఎట్లా చేస్తున్నామో.
మీకు గుర్తు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ తప్పకుండా మరి వారు గద్దె దిగ్గేంత వరకు కూడా మనం ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మన గల్లీలలో మన బస్తీలలో మనం మాట్లాడుకోవాలి. వారి దృష్టికి అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా దృష్టికి తీసుకొచ్చి అక్కడున్న ప్రజాప్రతినిధులకు దృష్టికి తీసుకొచ్చి మనము చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ధర్నా ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.